ప్రభునామములో వందనాలు. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, జీవగల దేవా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామానికి ఈ ఉదయ కాలంలో స్తుతులు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని ప్రేమించి మరి సజీవమైన దినాన్ని దయచేసి తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు నాయన, స్తోత్రాలు తండ్రి. ఇదో నాయన ఇప్పటి వరకు నీ పాటల ద్వారా నేను మహింపచాం, నీ వాక్యం చదువుకున్నాం. అయితే తండ్రి, నీ వాక్యోపదేశకు మేమందరం సమీపించినాం. ఆ వాక్యం రమ్యమైనదని, ఖ్యాతి కలదని, మధురమైనదని మేమందరం కూడా ఎరిగినాం. అయితే ఆ మాటలు మా హృదయాలు నింపుకొని మనసు మాకు అనుగ్రహించండి తండ్రి. ఈ మాటలు మేము కనుక మేమందరం జాగ్రత్త కలిగి ఆలోచిస్తూ వివేచిస్తూ తండ్రి మా హృదయాలు నింపుకొని మా స్థితిని మా జీవితాన్ని మార్చుకుని మా ప్రభు రాకడ కొరకు మేము అందరం కూడా సిద్ధపడి సహాయం చేయకండి. అటు నీ అమూల్యమైన సందేశాన్ని బోధించి నాకు కావాల్సిన యోగ్యతను, కావాల్సిన జ్ఞానాన్ని, నీ పరిశుద్ధాత్మక తోడ్పాటును, ఈ ధైర్యాన్ని అనుగ్రహించి నీ బిడ్డలందరికీ అర్థమయ్యే రీతిలో తండ్రి నీ బోధ నీ బిడ్డలకు మీరే అందించమని మా ప్రభువును నీ ప్రియకుమారును యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే ముందు యెహెజ్కేలు 33వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు చదువుకుని ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యెహెజ్కేలు 33వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు జాగ్రత్త చదువుకుందాం. మరియు యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాడు, నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారం పట్టించి వారితో ఇట్లను, నేను ఒకానొక దేశం మీదకి ఖడ్గం రప్పింపగా ఆ జనులు తనలో ఒకరిని ఏర్పరచుకొని కావలుగా నిర్ణయించడలా అతడు దేశం మీదకి ఖడ్గం చూచి బాగా ఊది జనులకు హెచ్చరిక చేసే సమయంలో ఎవడైనా బాగానాదము వెలియు జాగ్రత్త పడినందున ఖడ్గం వచ్చి వారిని ప్రాణం తీసేట వాడు తన ప్రాణం తానే వదిలేవాడు. బాగానాదం విని వాడు జాగ్రత్త పడకపోయిన కనుక తన ప్రాణం తానే వదిలేవాడు. ఏలైనగా వాడు జాగ్రత్త పడిన తన ప్రాణాలు రక్షించుకుని. అయితే కావలి వాడు ఖడ్గం వచ్చి చూసి బాగానాదం వదలం చేత జనులు అజాగ్రత్తగా ఉండేటి ఖడ్గం వచ్చి వారిని ఒకరి ప్రాణం తీయటి రచించినట్లా వాడు తన దోషను బట్టి పట్టబడినను నేను కావలి వాడి యొక్క వాడి ప్రాణం చూసి విచారణ చేయను. అనుకుంటుడా, నేను నిన్ను ఇశ్రాయేలుకు కావలి వాడిగా నియమించి ఉన్నాను కనుక నీవు నా నోటి మాట విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవు. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణం దుర్గోని దుర్మార్గుడికి నేను సెలవేయక అతను తన దుర్మార్గం విడిచి జాగ్రత్త పడటం అన్నట్లు నీకు ఆ దుర్మార్గుడికి మాట తెలియజేయగలడా? ఆ దుర్మార్గుడు తన దోషను బట్టి మరణం కానీ అతను ప్రాణం గురించి నేను విచారణ చేయదు. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడవలని నీవు అతని హెచ్చరిక చేయగా అతను తన దుర్మార్గతను విడవడలా అతను తన దోషను బట్టి మరణం కానీ నీవు నీ ప్రాణం దర్శించుకున్నావు. చాలండి. ఇప్పుడు చదువుకున్న లేఖన భాగంలో ఏముందంటే కావలి అని వచ్చిన ఉపమానం ఉంది. ఏం ఉపమానం ఉందండి? కావలి అని వచ్చిన ఉపమానం ఉంది. ఉపమానం అంటేనే మనం ఏం ఆలోచించేస్తామంటే సువార్తలు కదా ఉపమానాలు ఉన్నాయి, మరి పాత నిబంధనలు కూడా ఉపమానాలు ఉన్నాయా అని మనం ఆలోచించేస్తాం. అయితే పాత నిబంధనలు కూడా ఉపమానాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఆలోచించబోయే పాఠం ఏంటంటే కావలి అని వచ్చిన ఉపమానం, పారబుల్ ఆఫ్ ది వాచ్మ్యాన్. అంటే ఇక్కడ ఉపమానం ఉంది, దాని భావం ఉంది. మరి యేసు ప్రభు ఈ భూమి మీద శరీరధారిగా రాకమునిపే దేవుడే ఈ ఉపమానం చెప్పడం జరిగింది. ఎలాంటి సందర్భాలు అంటే ఇశ్రాయేలు సరసాల్లో ఉన్నప్పుడు రాజుల కాలంలో ఈ ఉపమానం చెప్పబడింది. ఉపమానం ఉంటుంది, మరి చదవంగా దాని భావం తెలుస్తుంది. అయితే ఇక్కడున్న ఈ ఉపమానం ఉంది, దాని భావం కూడా ఉంది.
అయితే ఈ ఉపమాన భావం మనం పరిశీలించడం ద్వారా, ధ్యానించడం ద్వారా మనకేం ప్రయోజనం? ఈ భావాన్ని, ఈ ఉపమానాన్ని మనం ఆలోచించడం ద్వారా మనకేం ప్రయోజనమో ఆలోచించేద్దాం. ఈరోజు పాఠం ఏంటంటే కావలి వారిని కూర్చున్న ఉపమానం. మొదట 1వ వచనం నుంచి 6వ వచనం వరకు ఉపమానం ఉంటుంది. 7, 8, 9 వచనాల్లో ఉపమాన భావం ఉంటుంది. 1 నుంచి 6 వచనాలు ఉపమానం ఉంటుంది. 7 నుంచి 9 వచనాలు ఉపమానం యొక్క భావం ఉంటుంది. అయితే ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఇదొక ఉపమానం గురించి మొదట ఆలోచించేద్దాం. ఉపమానము రాయలేను. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, కావలి అని కూర్చంట. కావలివాడంటే వాచ్మెన్ అంటాం. ఇప్పుడు కాయువాడని, కాపర్ అని అంటాడు. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఒక దేశం మీద ఒక కావలివాడు నిర్ణయించుకుంటాడంట. ఆ కావలివాడు శత్రు దేశం నుంచి వచ్చే అపాయాన్ని లేదా ఖడ్గాన్ని ఆ కావలివాడు ఆ దేశానికి తెలియజేస్తే ఆ దేశంలో ప్రజలు ఏమవుతారంటే సిద్ధపడతారు, మరి పారిపోవడానికి ప్రయత్నం చేస్తారు, వారు రక్షింపడడానికి ప్రయత్నం చేస్తారు, మరి ఆ దేశ రక్షణ కొరకు ఏం చేయాలో చేస్తారు. అయితే ఈ విషయాన్ని దేవుడు సంఖ్యాకాండం 10వ అధ్యాయంలో చెప్తాడు. మీరు 2 బోర్లు, వెండి బోర్లు తయారు చేసుకోండి. ఆ కావలివాడు ఆ బోర్లు ఊదుతాడు. ఆ బోర్లు ఊదినప్పుడు మీ సమాజం అంతా కూడాలి. మీరు మరి న్యాయాధిపతులు అక్కడికి ఆ బోరు ఊదినప్పుడు న్యాయాధిపతులు వస్తారు. సాక్షి గుడారము ముందుకు సాగాలంటే ఆ బోర్లు ఊదాలి. ఆ సాక్షి గుడారం ముందు ఎవరు పోవాలంటే ఉత్తర దిక్కునున్న సైన్యం పోవాలి. అంటే ఒక్కొక్క బోరకు ఒక్కొక్క ఇండికేషన్ ఉంటుంది. ఆ రీతిగా ఒక దేశం పైన శత్రు దేశం నుంచి వచ్చే అపాయాన్ని తెలియజేయడానికి కావలివాడిని ఏర్పాటు చేస్తారు. అయితే ఇక్కడ కావలివాడు ఎవరంటే యెహెజ్కేలు. ఇక్కడ జనులు ఎవరంటే ఇశ్రాయేలీలు. ఇప్పుడు కావలివాడిని కూర్చి ఏం చెప్పాడంటే, కావలివాడిని ఏం చేయాలంటే ఈయన బోరులు ఓదాలి, లేదా బాకానాదం ఓదాలి. బాకానాదం ఈయన బాకానాదం ఓదాలి. అయితే జల్లు ఏం చేయాలి? ఇక్కడున్న జల్లు ఉన్నారు. ఈ జల్లు ఏం చేయాలంటే ఈ బాకానాదం విని జాగ్రత్త పడాలి. ఇక్కడ కావలివాడు ఉన్నాడు. ఆ కావలివాడిని ఏం చేయాలంటే ఒక అపాయ పరిస్థితి వస్తున్నప్పుడు ఈ బోరు ఓదాలి, లేదా బాకానాదం ఓదాలి. ఆ బాకానాదం విని ఈ జనులు జాగ్రత్త పడాలి. అలా పడకపోతే ఏం జరుగుతుందో, వారికి ఏం ప్రతిఫలం వస్తుందో చూడండి. మొదటిగా కావలివాడు ఉన్నాడు. ఈయన బాగా ఊదితే ఈయన ఉత్తరవాది కాదు. బాగా ఓదకపోతే, ఆ బోర ఓదకపోతే ఉత్తరవాది. తర్వాత అర్థమవుతుంది, కొంచెం చెప్తాను.
కావలవానికి ఒక ప్రతిఫలం ఏంటంటే ఆ బోరు ఊదాడా అతను ఉత్తరవాది కాదు, ఆ బోరు ఊదలేదా అతను ఉత్తరవాది. అది ఈ జనులకు ఎలా ఏం ప్రతిఫలం వస్తుంది? జనులు ఆ బాకా శబ్దం విని, బాకానాదం విని వారు జాగ్రత్త పడాలి. వాళ్ళు జాగ్రత్త పడకపోతే వారు ఏం చేస్తారంటే అక్కడ వారు నశిస్తారు, వారు మరణం పొందుతారు. బాకానాన్ని విని వారు జాగ్రత్త పడితే రక్షింపబడతారు. ఇక్కడ ప్రతిఫలం ఇక్కడ కావాలని మళ్ళీ చూడండి, కావాలని అన్నాడు. ఆయన ఏం చేయాలంటే మరి అపాయాన్ని ఆయన తెలుసుకుని బాకా ఊదాలి. అయితే ఈ జనులు ఉన్నారో ఈ జనులు ఏం చేయాలంటే ఈ బాకానాథ్ విని వారు జాగ్రత్త పడాలి. ఇలా ఈ పనులు వారు చేయకపోతే వారికి వచ్చే ప్రతిఫలం ఏంటంటే, కావలవానికి వచ్చే ప్రతిఫలం ఏంటంటే బాకానాథ్ ఊదితే అతను ఉత్తరవాది కాదు, బాకానాథ్ ఊదకపోతే అతను ఉత్తరవాది. ఈ జనులున్నారు ఇశ్రాయేలులో, వీరు బాకానాథ్ విని వారు జాగ్రత్త పడితే రక్షింపబడతారు, వారు జాగ్రత్త పడకపోతే మరి వారు నాశనం అవుతారు. ఇది భావమే, కేవలం ఉపమానం. అయితే ఈ ఉపమానం యొక్క భావం ఏం చెప్తుంది? ఇక్కడి వరకు కావాలవాడు కావాలని చేసే పని, మరి జనులు వారు చేయాల్సిన పని, వారు వారి యొక్క బాధ్యతలు వారు పని చేయకపోతే వారికి ఏం ప్రతిఫలం వస్తుందంటే, కావాలవాడు బాగా ఊదకపోతే ఉత్తరవాది అవుతాడు. బాగా ఊది వినిపించాడు సమాచారం, అతను ఉత్తరవాది కాడు. అయితే జనులు ఏం చేయాలంటే ఆ బాకానాది విని వారు జాగ్రత్త పడాలి. అపాయం వస్తుంది, మేము అపాయం నుంచి తప్పించుకోవాలని వారు జాగ్రత్త పడాలి. లేదా విని కూడా వారు జాగ్రత్త పడకపోతే వారు నాశనం అయిపోతారు. అయితే ఇక్కడ భావం ఏం చేస్తుందంటే చూడండి, 7వ వచనం నుంచి 9వ వచనం, దాని భావం ఏంటంటే ఇక్కడ కావలవాడు అని అంటాడు. కావలవాడు అంటే ఎహిస్కేలు. ఎహిస్కేలు ఎవరండి? ప్రవక్త. ఎహిస్కేలు ఎవరు? ప్రవక్త. అయితే ఇక్కడ జనులు అంటున్నాడు. ఈ జనులు ఎవరు? ఇశ్రాయేలీలు. అయితే ప్రవక్త ఏం చేయాలి? హెచ్చరిక చేయాలి, హెచ్చరించాలి. ప్రవక్త జనులకు హెచ్చరిక చేయాలి. ఇక్కడ చెప్పే మాటలో జనులకి ప్రవక్త హెచ్చరిక చేయాలి. అయితే ఎహిస్కేలు ఏం హెచ్చరిక చేయాలి? అయితే హెచ్చరిక చేయడానికి ఇక్కడి నుంచే ఉందా ప్రారంభం? అంతకుముందు కూడా ఉందా దేవుడు? ఎహిస్కేలుతో ప్రారంభించాడా, లేదా అంతకుముందు కూడా ఈ హెచ్చరిక కార్యక్రమం ఉందా అని ఆలోచన చేస్తే ఈ హెచ్చరిక కార్యక్రమం మరి ఎప్పటి నుంచో ఉంది. హెచ్చరిక కార్యక్రమంలో మొదట దేవదూతలు ఉన్నారు, వీరి అనేక సందర్భాలు హెచ్చరించారు. మరి కుటుంబ పెద్దలు ఉన్నారు, వీరు అనేక సార్లు కూడా మరి వీరు కూడా హెచ్చరిక చేశారు. ద్వితీయోపదేశ కాండంలో చదివినప్పుడు ఒక కుమారుడు తన తండ్రి మాట వ్యతిరేకించినప్పుడు ఆ తండ్రి ఆ కుమారుని ఆ యొక్క పెద్దల దగ్గర తీసుకెళ్తే వాడిని మందలిస్తారు. వారు అప్పుడు కూడా మారకపోతే వాడిని శిక్షిస్తారు. మరి ఇలా వీళ్ళ తర్వాత నాయకులను ఏర్పాటు చేశాడు. నాయకులు ఎవరైనా మంచి నాయకులు ఉన్నాయండి? రాజకీయ నాయకుడు కాదు, ఈ గ్రంథంలో ఉన్న నాయకులు ఎవరైనా ఉన్నారా? మోషే నాయకత్వం వహించినప్పుడు ఇశ్రాయేలును కూడా హెచ్చరిక చేస్తాడు అనేక సందర్భాలు. ఒక సందర్భంలో హెచ్చరిక చేస్తూ మరి దేవుడు మనకు మన్నాను ఇచ్చాడు, ఆ మన్నాను మీరు 6 రోజుల వరకే సమకూర్చుకోండి, 7వ రోజు మరి 6వ రోజైనా 7వ రోజుకి ముందుగానే ఒక 2 ఓనారాలు కూర్చుకోండి, 7వ రోజు దానికోసం ప్రయత్నం చేయబోకండి అంటే మరుసటి రోజు కూడా వీళ్ళు ప్రయత్నం చేశారు. అది దాచుకోవడం ద్వారా ఏమవుతుందంటే కంపు కొడుతుంది. మరి తర్వాత యెహోషువ వస్తాడు. యెహోషువ కూడా నాయకుడే. ఆ నాయకుడైనప్పుడు హాయి పట్టణం మీద మరి ఇశ్రాయేలు వెళ్ళినప్పుడు, అయ్యా మీకు దేవుడు దూరం అయినాడు, మీ పక్షాన్ని లేడు, మీరు యుద్ధానికి పోవద్దని వాళ్ళు హెచ్చరిక చేస్తే అయినా కూడా వాళ్ళు పోతారు, అక్కడ ఓడిపోతారు. మరి ఇక్కడ న్యాయాధిపతులు ఏర్పాటు చేశాడు హెచ్చరిక చేయడానికి. మళ్ళీ తర్వాత రాజులను ఏర్పాటు చేశాడు. తర్వాత
మరి వీళ్ళందరూ వద్దు, నా జల్ల పైన నా కుమారుడే ఉండాలని యేసు ప్రభుని ఏర్పాటు చేశాడు. వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేయడం, మరి వారిని హెచ్చరిక చేయడానికి పూర్వకాలం నుంచి వారిని ఏర్పాటు చేశాడు. మరి వీళ్ళ తర్వాత ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తలు చేసే పని ఏంటంటే, ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రాన్ని మీరినప్పుడు వారిని హెచ్చరిక చేసి మళ్ళా దారిని నడిపించేవారు. మరి ఈ ప్రవక్తలు ఎలాగ హెచ్చరిక చేస్తారు తెలుసా? ఏలియా, మరి ఎలీషా, మరి నాతాను, వీళ్ళు చాలామంది ప్రవక్తల గురించి ఆలోచన చేసినప్పుడు ఎవరు కూడా పోలిష్గా మాట్లాడరు, వీళ్ళు సమాధానంగా మాట్లాడరు. వీళ్ళు ఎలాగ మాట్లాడుతారు? కఠినంగా మాట్లాడతారు, చాలా మృదువుగా మాట్లాడరు. ఒకసారి సమయాలు బెత్లెహేముకి వెళ్తున్నప్పుడు సమయాలను అంటారు, ఆ బెత్లెహేం పట్టణస్తులు ఏమంటారంటే, అయ్యా నువ్వు సమాధానంగానే వస్తున్నావా అంటే, ఒక ప్రవక్త ఒక ప్రాంతానికి వెళ్తే సమాధానంగా ఉండాలి, లేదా శాపమన్నా ఉండాలి. అయితే ఎక్కడ కూడా ఈ ప్రవక్తలు మరి ఒకరిని ఎంకరేజ్ చేసినట్లు లేదా వారికి మృదువుగా మాట్లాడలా, కఠినంగా మాట్లాడతాడు. నాతాను ఉన్నాడు, ఒక స్టోరీ చెప్తాడు, ఆ స్టోరీలో అది నువ్వే అంటాడు. నాతాను దావీదుకి చిన్న కథ చెప్తాడు, ఆ కథ చెప్పి అది నువ్వే అంటాడు. అంటే ఇక్కడ ప్రవక్తలు ఎక్కడ కూడా మృదువుగాను మరి స్మూత్గాను పూలిష్గా మాటలు ఎక్కడ మాట్లాడరు, అంటే హెచ్చరిక చేస్తారు. మరి ఇంకా ఉన్నాడు యోహాను ఉన్నాడు, ఈయన బాప్తిస్మ యోహాను ఎట్లా అంటాడంటే తెలుసా? సర్పు సంతానమా, చూడండి, సర్పు సంతానమా అంటే అపవాది పిల్లలారా అంటే ఈ ప్రవక్తలు ఎక్కడ కూడా మరి మృదువుగాను ఎంకరేజ్ చేసే మాటలు మాట్లాడరు. వీళ్ళు కఠినంగాను దేవుడు ఏం చెప్తాడో అలాగే మాట్లాడతారు. మరి సంఘ పెద్దలు ఉన్నారు, ఈ సంఘ పెద్దలు కూడా దేవుని పరిచయం చేయడానికి హెచ్చరిక చేసేవారు కానీ దేవుడు నిర్ణయించాడు. మరి సువార్థకులు ఉన్నారు, వీరు కూడా దేవుని పని నిమిత్తం, దేవుని పరిస్థితి నిమిత్తం హెచ్చరిక చేసేవారుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులు కూడా దేవుడే హెచ్చరిక చేసేవారుగా ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఈ హెచ్చరిక చేసేవారుగా వీరందరినీ కూడా పురాతన కాలం నుంచి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఈ హెచ్చరిక ఏమి చేయాలో ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏమని హెచ్చరిక చేయమన్నాడు దేవుడు? దుర్మార్గుడా, చదవండి 7వ వచనం. ఒక ప్రవక్త తన జనులైన ఇశ్రాయేలుని ఏమని హెచ్చరిక చేయమన్నాడంటే, దుర్మార్గుడా. ఎవరైనా అనగలండి? ఎవరైనా తప్పుడు మార్గం నడుస్తున్నాడు, ఓ దుర్మార్గుడా అని అనగలమా? అది దేవుడు చెప్తున్నాడు, యెహెజ్కేలు నువ్వు ఇశ్రాయేలు ప్రజలు ఏమనాలంటే, దుర్మార్గులారా మీ దుర్మార్గతను విడవండి, ఈ దుర్మార్గతను విడవండి. అసలు హెచ్చరిక ఎందుకు చేయాలండి? హెచ్చరిక ఎందుకు చేయాలి? హెచ్చరిక ఎందుకు చేయాలంటే, ప్రతి వారు తను నడిచే మార్గం యథార్థమైంది అనుకుంటారు. ప్రతి ఒక్కరూ నేను మాట్లాడేది కరెక్టు, నేను నడిచేది మంచిది, నేను ఆ సందర్భంలో అలా మాట్లాడేది కరెక్టు, నీవు మాట్లాడేది తప్పు అంటే ప్రతి వారు తను ఎన్నుకున్న మార్గం సరైనదిగానే వాళ్ళకి యథార్థంగానే కనబరుస్తుంది. అది ఇది ఏం చేస్తుందంటే చివరికి మరణాన్ని దారితీస్తుంది. అందుకే దేవదూతలు హెచ్చరిక చేయకపోతే సొదొమ గొమొర్రా లోతును బయట వచ్చిండేవాడు కాదు. మరి నాతాను ప్రవక్త దావీదుకి స్టోరీ చెప్పి, అయ్యా నువ్వు నీవే ఇది చేస్తావు, నీవే దీనికి కారకుడని అన్నప్పుడు ఆయన మార్పు పొందాడు కదా. ఆయన చెప్పకపోతే, ఆయన హెచ్చరిక చేయకపోతే ఆయన మార్పు పొందడు కదా. యోనా నినివే పట్టణాన్ని హెచ్చరిక చేయకపోతే నినివే పట్టణం మార్పు పొందదు కదా. ప్రేమన వల్లరా, హెచ్చరిక చేయడం వల్ల ఒక మనిషి త్రోవ తప్పితే ఆ మనిషి మరలా యథాస్థితికి రావడానికి దేవుడు హెచ్చరిక చేస్తాడు. అక్కడ అంటాడు, వారు నా ప్రతినిధిగా వారు మీకు హెచ్చరిక చేస్తారు. ఎవరు హెచ్చరిక చేసినా వారు దేవుని ప్రతినిధులు. వారు అలా హెచ్చరిక చేయకుండా ఉంటే, వారు అలా హెచ్చరిక చేయకపోతే త్రోవ తప్పి చివరికి వారు మరణానికి పాత్రలు అవుతారు. అందుకే ఆ సందర్భంలో దేవుడు వారిని హెచ్చరిక చేయమని నిర్ణయించాడు. అయితే దుర్మార్గుడా నీ దుర్మార్గత మార్చుకో అన్నప్పుడు, మరి ఆయన దుర్మార్గుడు, దుర్మార్గత మార్చుకోవడం అంటే
దుర్మార్గతను మార్చుకోవడం మరొక పదం చెప్పండి. దుర్మార్గతను మార్చుకోవడం కరెక్ట్, మామూలుగా కరెక్టే. మారు మనసు పొందడం. అయితే మారు మనసు అంటే ఏంది? పాప జీవితాన్ని వదిలిపెట్టడం, మనసు మార్చుకోవడం, ఇంకా 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 అయితే ఇక నేను ఆ పని చేయను. మారు మనసు కరెక్ట్ ఇన్ఫర్మేషన్, కరెక్ట్ అర్థం వచ్చేటట్లు ఏంటంటే ఇక నేను ఆ పని చేయను. ఇవన్నీ కూడా కరెక్టే, మీరు చెప్పినవన్నీ కూడా కరెక్టే. బొంగుల పురుగులాగా మారడం, పశ్చాత్తాపడడం, మరి మనసు మార్చుకోవడం, ఇవన్నీ కూడా కరెక్టే. అయితే కరెక్ట్ వర్డ్ ఏంటంటే ఇక నేను ఆ పని చేయను. అయితే మన జీవితంలో మారు మనసు పొందాల్సిన అవసరం లేదా? ద్వేషిస్తున్నావు కదా, గర్వంతో ఉన్నావు కదా, మరి తిరుగుబాటు చేస్తున్నావు కదా, అసూయపడుతున్నావు కదా, అయినా కూడా నేను చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో ఉన్నాను, నేను సేఫ్ జోన్లో ఉన్నాను అని నువ్వు గర్వపడితే పరలోకం వెళ్తావా? అయితే హెస్కేల్ని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఓ దుర్మార్గులారా మీరు మార్పు పొందండి, దుర్మార్గతను విడవండి. ఈరోజు మనం దుర్మార్గులం కాదా? దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరిక చేయలేదా? అయితే ఇక్కడ ఇశ్రాయేల్ని ఎవరు మార్పు పొందాలంటే ఆ దుర్మార్గతను విడవలసింది ఎవరంటే ఇశ్రాయేలుని ఇక్కడ హెస్కేల్ ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. ఓ దుర్మార్గులారా మీ దుర్మార్గతను విడవండి. ఇశ్రాయేలీయులు తన దుర్మార్గతను విడవాలి. ఆ ఇశ్రాయేలీయులు తన దుర్మార్గతను విడవాలి అని దేవుడు వారికి చెప్పాడు. అయితే మనం మారు మనసు దాని గురించి ఆలోచన చేస్తామో, ఆ మారు మనసు మనందరం కూడా మారు మనసు పొందకపోతే దేవుడు తన కుమారుడైన యేసుప్రభు ఈ భూమి మీదకి వస్తే మన జీవితం ఏమైపోతుందో, వారినైతే మారు మనసు పొందమని, దుర్మార్గతను ఎడవమని వారికి చెప్పాడు. అయితే మనం ఏమనుకున్నామంటే లోకంలో పాపం లేని వాళ్ళు ఎవరు, లోపాలు లేని వారు ఎవరు? ఈ భూమి మీద బ్రతికినప్పుడు అలా లోపాలు ఉంటాయి కదా, నా శరీరంతో నేను ఉన్నప్పుడు ఏదో కొన్ని ఉంటాయి కదా, అందరూ లోపం లేని వారే ఉన్నారా? ఇలాంటి సాకులు చెప్పి కాలం గడుపుతున్నారు. అవకాశం ఇచ్చిన సమయంలో మారవలసిన అలక్ష్యం చేసి, నిర్లక్ష్యం చేసి ఒక ఆయన బాధపడుతున్నాడు. నేను మారు మనసు పొందుటకు అది దొరక్క నేను ఏడ్చాను అంటున్నాడు. వారినైతే దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలుని హెచ్చరిక చేశాడు. ఏమనంటే మీ దుర్మార్గతను విడవండి, మీ దుర్మార్గతను విడిచి మారు మనసు పొందండి. అయితే ఈరోజు మనల్ని కూడా చెప్తున్నాడు, మీరు మీ దుర్మార్గతను విడవండి, మీరు మారు మనసు పొందండి అని. అది నిర్లక్ష్యం చేసిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, మనం కూడా అనేకసార్లు నిర్లక్ష్యం చేస్తున్నాం. అయితే ఈ విషయాన్ని బాధపడుతూ చెప్తున్నాడు. ఏమనంటే నేను మారు మనసు పొందడానికి అవకాశం లేక ఏడుస్తున్నాను. ఎవరైనా ఏసావు హెబ్రీ 12వ అధ్యాయము 17వ వచనంలో ఏసావు చెప్తున్నాడు, నేను మారు మనసు పొందడానికి నాకు అవకాశం దొరకలేదని అన్నాడు ఆయన. ఈరోజు దేవుడు మనల్ని హెచ్చరిక చేయలేదా? అనేక సార్లు హెచ్చరిక చేశాడు. అనేక సార్లు మనల్ని మరి అనేక రకాలుగా అనేక మంది ద్వారా హెచ్చరిక చేశాడు. అయితే మనం మారు మనసుని నిర్లక్ష్యం చేస్తే ఆ మార్పు పొందడానికి అవకాశం లేకుండా పోతుంది. ఇక్కడ యేసయ్య చెప్తున్నాడు, నేను మారు మనసు పొందడానికి అవకాశం లేకుండా పోయింది, నాకు అవకాశం దొరకలే. ఎందుకు అలా జరిగిందంటే కఠిన హృదయాన్ని బట్టి మారు మనసు పొందరా? మరి ఈ కఠిన హృదయంతో ఎవరైనా ఏమైనా పోగొట్టుకున్నారండి? కఠిన హృదయుడైన ఫరో తన జ్యేష్ఠ కుమారుని పోగొట్టుకున్నాడండి. హెచ్చరిక జరిగింది, దేవుడే మమ్మల్ని ఈ ఐగుప్తు నుంచి విడిచి వెళ్ళమన్నాడు అని మోషే అనేక సార్లు ఆ ఫరోకు చెప్తే తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. చివరికి తన జ్యేష్ఠ కుమారుని కోల్పోయాడు. ఈరోజు మనం కూడా హెచ్చరికను స్వీకరించకపోతే, హెచ్చరికను స్వీకరించి జాగ్రత్త పడకపోతే మనం ఏం కోల్పోతాం?
ఒక మారవలసి పొందాలని అవకాశం ఇచ్చిన సమయంలో పొందకపోతే దాన్ని నిర్లక్ష్యం చేస్తే మనం ఏం కోల్పోతాం? పరలోకం కోల్పోతాం. మరి ఇలాగ అనేక సంవత్సరాలు మనం బాప్తిసం పొంది సంవత్సరాలు గడుపుతున్నాయి, కానీ మనలో మార్పు లేదు. అయితే ఇలా మార్పు పొందిన ఎహెజ్కేలుకి మరి అలా ప్రకటించకుండా ఉన్న ఎహెజ్కేలుకి ఏం ప్రతిఫలం ఉంది? మరి ఆ యొక్క ప్రకటిస్తే అయినా కూడా వినకుండా మరి ఏం ప్రతిఫలం ఇశ్రాయేలు పొందారో ఇప్పుడు ఆలోచించేద్దాం. ప్రతిఫలం, ఎహెజ్కేలు ఉన్నాడు, ఈయన ప్రవక్త. హెచ్చరించిన ఎడల ఆయన విచారణ చేస్తాడండి దేవుడు. ఎహెజ్కేలు, ఓ దుర్మార్గుడా, నీ దుర్మార్గుడిని ఎడవని మరి ఇశ్రాయేలు కానీ ప్రకటించలేదనుకో. అయితే వాని గురించి ఎహెజ్కేలు ఏం చేస్తాడంటే దేవుడు విచారణ చేస్తాడంట. ఎహెజ్కేలు ప్రకటించకపోతే, ఈరోజు తల్లిదండ్రులు విచారణ చేయడండి. మనకు తెలుసండి, ఒకరోజు నన్ను విచారణ చేస్తాడు, ఒకరోజు నా గురించి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నాకు తీర్పు జరుగుతుందని మనకు తెలుసండి. ఎహెజ్కేలుకి దేవుడు చెప్తున్నాడు, ఎహెజ్కేలా, నువ్వు ప్రకటించకపోతే, నువ్వు వారిని హెచ్చరిక చేయకపోతే నిన్ను గురించి నేను విచారణ చేస్తాను. ఈరోజు తల్లిదండ్రుల గురించి విచారణ చేయకపోతే, తల్లిదండ్రులు హెచ్చరిక చేయకపోతే వారి గురించి విచారణ చేయడా దేవుడు? విచారణ చేస్తాడు. హెచ్చరించి చేసే దాంట్లో తల్లిదండ్రుల పాత్ర కూడా ఉంది. హెచ్చరిక చేయడానికి తల్లిదండ్రులు ఏర్పాటు చేశాడు దేవుడు. మరి ఈ తల్లిదండ్రులు చెప్తారు, మేము బిడ్డలు కంటాము కానీ వాడు రాతలు రాస్తామా? వాడి నెత్తిన శని తాండవిస్తుంది, ఆ శని తగ్గినప్పుడు వాడే మార్పు పొందాడు, వాడికి మేలు జరుగుతుందని ఇలా సాకులు చెప్తున్నారు. అయితే దేవుడు ఒకరోజు తల్లిదండ్రులు విచారిస్తాడు, తీర్పులేని వాడిని తెస్తాడు. నీకు నేను బిడ్డనిచ్చానే, ఆ బిడ్డని తిరుగుబాటుగాను దుర్మార్గుడుగాను వాడు మరి అక్రమం చేయవాడుగా నువ్వు పెంచావే, వాడి గురించి నేను విచారణ చేయడా? విచారణ చేస్తాడు. తల్లిదండ్రులకి గృహ నిర్వాహకత్వం ఇచ్చాడు, ఆ గృహంలో సమయాన్ని ఇచ్చాడు, ఆ గృహంలో ధనం ఇచ్చాడు. వీటిని బట్టి దేవుడు మనల్ని కూడా అడుగుతాడు, నీ బిడ్డ అలా చెడిపోవడానికి కారణం నువ్వే. కానీ మనం ఏం చేస్తామంటే, వాడు రాత అలా రాసింది, వాడు రాత అలా రాయలా, దేవుడు వాడిని కని నీ చేతిలో పెట్టాడు, వాడు సరిగా నువ్వు పెంచలా, వాడు నువ్వు సరైన సమయంలో హెచ్చరిక చేయలా. అందుకే ఒకరోజు వాడి గురించి నిన్ను విచారణ చేస్తాడు. తల్లిదండ్రులని ఒకరోజు విచారణ చేస్తాడు. ఇంకా సువార్థికుడున్నాడు. సువార్థికుడు కూడా ఏం చేస్తాడంటే, ఒక సహోదరులు అలక్ష్యంగా చేసి కొద్ది రోజులుగా సంఘ కార్యక్రమంలో దూరమవుతుంటే, అయ్యా నువ్వు ఇలా చేస్తే పరలోక రాజ్యాన్ని పొందదు, ఇది తప్పు, నువ్వు సంఘం యొక్క కార్యక్రమాలకు రా, దేవునితో సహవాసం గడపని ఆయన హెచ్చరిక చేయట్లేదు. ఇప్పుడు ఏం చేస్తాడంటే, ఎందుకంటే ఆయన హెచ్చరిక చేశాడనుకో, రేపు ఆయన రాడేమో, ఆయన ఇచ్చే కానుక తగ్గిపోతుందేమో, మళ్ళీ ఆయన 6 వారాల తర్వాత వచ్చినా కూడా బ్రదర్ ఏమైంది అని ఆయన ముందుగా షేక్ హ్యాండ్ ఇవ్వడం, బ్రదర్ ఏం కాదులే సర్దుకోండి నేనే చెప్తాను. అయితే దేవుడు ఒకరోజు ఇలాంటి పనిచేసే సువార్తకుని హెచ్చరిక చేస్తాడు. ప్రేమల వల్లరా మనం చెప్పిన లిస్ట్ అంతలో ప్రతి ఒక్కరిని ఆయా స్థాయిలను బట్టి విచారణ చేస్తాడు. ఇక్కడ సంఘ పెద్దలు ఉంటే సంఘ పెద్దలు సంఘంలో పరిస్థితులను బట్టి వారిని కొంతమంది మరి హెచ్చరిక చేయకపోతే వారిని బట్టి కూడా దేవుడు ఒకరోజు తీర్పులో ఖచ్చితంగా వాళ్ళని అడుగుతాడు. మరి ఎహెజ్కేలు చెప్తున్నాడు, ఎహెజ్కేలా నువ్వు హెచ్చరికించబోతే నిన్ను గురించి వాడి నిమిత్తం నిన్ను విచారణ చేస్తాను. వాడేమో వాడి దోషాన్ని బట్టి చనిపోతాడు. అయితే వాడుకు నువ్వు చెప్పలేదు కనుక, వాడుకు నువ్వు హెచ్చరించలేదు కనుక వాడి నిమిత్తం నిన్ను విచారణ చేయదును. అయితే నువ్వు హెచ్చరిక చేస్తే తీర్పులేనికి రావు, వాడి నిమిత్తం నిన్ను విచారణ చేయను. అయితే ఇశ్రాయేలు ఏం చేయాలి? ఇశ్రాయేలుకి ఏం ప్రతిఫలం? వారి హెచ్చరికను స్వీకరించి మార్పు పొందితే వారు రక్షింపబడతారు. వారి హెచ్చరికను స్వీకరించకుండా మరి వినకుండా అజాగ్రత్తగా ఉంటే వారు నాశనం అవుతారు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు చెప్పాడు దేవుడు. ఒకరు ఎహెజ్కేలు అయిన ప్రవక్త, మరి ఇశ్రాయేలు ప్రజలకు హెచ్చరిక చేయమన్నాడు. ఆ హెచ్చరిక ఎలాగంటే, ఓ దుర్మార్గులారా మీ దుర్మార్గం చూడండి,
ఇలా హెచ్చరిక ఎందుకు చేయాలంటే వారు ప్రతి మానవుడు నేను నడిచే మార్గం యథార్థందే, నేను కరెక్ట్గానే నడుస్తున్నాను, నేను యథార్థవంతుడినే, సరైన మార్గమే అని ఆ భ్రమలో ఉన్నారు. వారిని ఆ మార్గాన్ని నుంచి విడుదల పొంది వారు యథార్థమైన మార్గం నడవాలంటే నువ్వు వారికి హెచ్చరిక చేయి. వారు అలాగే చేస్తే వారు ఎన్నుకున్న మార్గం యథార్థమని భావిస్తే వారు చివరికి మరణాన్ని పొందుతారు. అయితే యెహెజ్కేలుని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, యెహెజ్కేలా నువ్వు వారు దుర్మార్గులారని నా మాటగా వారికి బోధించు. ఇక్కడ ఉన్న ప్రతి హెచ్చరిక చేసే వారందరూ కూడా దేవుని ప్రతినిధులు. దేవుని ప్రతినిధులు దేవుని మారుగా వారు హెచ్చరిక చేస్తారు. అయితే ఈ హెచ్చరిక చేస్తే క్రైస్తవులుగా మనం ఏం చేయాలి? హెచ్చరిక మనకు వచ్చింది, హెచ్చరిక మనకు వినిపించబడింది. అయితే మనం ఏం చేయాలి? ఆ హెచ్చరికను విని స్వీకరించి మార్పు పొందాలి. ఇశ్రాయేలుకైతే మీరు హెచ్చరిక విని జాగ్రత్త పడండి అనేవాడిని అంటే, ఈరోజు అదే హెచ్చరిక మనకు వస్తే మనం ఏం చేయాలి? మార్పు పొందాలి. హెచ్చరికను విని స్వీకరించి మార్పు పొందాలి. అయితే ఈ హెచ్చరికను నిర్లక్ష్యం చేసిన వారు ఉన్నారు. ఈ హెచ్చరికను నిర్లక్ష్యం చేసి మోషే ఇశ్రాయేల్ ఒక సమయంలో మోషే ఇశ్రాయేల్కి చెప్తూ, దేవుడు మిమ్మల్ని ఎడబాస్తున్నాడు, మీరు తిరిగి మరలా వెళ్ళండి, మీరు చేసిన కార్యక్రమం దేవునికి అంగీకారంగా లేదు, మరలా మీరు వెళ్ళండి అని అంటే, కాదు మేము అమాలేకులతో యుద్ధం చేస్తాము, దేవుడు మా పక్షాన ఉన్నాడని వారు ఆయన మాటను వ్యతిరేకించి అమాలేకుల పైన వెళ్ళారు, అక్కడ ఓడిపోయారు. మరి మన సాధారణ భాష కూడా మాట్లాడదాం. ఎక్కడైనా డేంజర్ బోర్డు అని పెట్టుంటారు, లేదా ట్రాఫిక్ సిగ్నల్ ఉంటుంది. ఆ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ లైటు, మరి గ్రీన్, మరి ఎల్లో ఉంటుంది. ఆ రెడ్ లైట్ వేసినప్పుడు లేదు నేను వెళ్తానంటే మరొక బండి వచ్చి ఆయన కొట్టుకుంటుంది. ప్రతి దానికి ఒక ఇండికేషన్, హెచ్చరిక అది. ఆ హెచ్చరికను జవతాడితే, ఆ హెచ్చరికను మీరితే ఏమవుతుందంటే అపాయం తెచ్చుకుంటావు. అయితే ఇవన్నీ హెచ్చరిక పొందినప్పుడు ఒక్కో సందర్భంలో బోధకుడు సువార్తికుడు వాక్యం చెప్పినప్పుడు ఒక సహోదరునికి ఆ మాటలు తగులుండొచ్చు. ఆ సహోదరుని పక్క సహోదరుడు ఏం చేస్తాడంటే అవి నీకే అంటాడు. నీకు లేవండి. ఈ భూమి మీద మరి ఇక్కడికి వచ్చే స్థానిక సంఘంలో ఒకరికేనా బోధకుడు హెచ్చరిక చేసింది? అవి నీకు లేవా? నాకు కూడా ఉన్నాయి. మరి మన తప్పుల గురించి మనం ఆలోచన చేస్తే జీవితాంతం ఆ తప్పులు దిద్దుకోవడానికే సరిపోతుంది, ఎదుటివాడిని తప్పుతాడు. అయితే ప్రతి ఒక్కరూ మార్పు పొందాలని దేవుడు హెచ్చరిక చేసేవాడిని దేవుడు నిర్ణయించాడు. ఆ హెచ్చరికను స్వీకరించి ఆ హెచ్చరికను మనం స్వీకరించి మార్పు పొందడమే దేవుడికి ఇష్టం. అయితే ఈరోజు దేవుడు భూమి మీద అనేక మందిని హెచ్చరిక చేయవారిని కానీ దేవుడు నిర్ణయించాడు. ఆ హెచ్చరిక చేయవారినిగా దేవుడు నిర్ణయించిన వారిలో మొదటగా మరి పురాతన కాలం నుంచి కొంతమంది నాయకులు గాను, కొంతమంది ప్రవక్తలు గాను, కొంతమంది న్యాయాధిపతులు గాను, కొంతమంది దేవదూతలు కూడా దేవుడు భూమి మీదకి రప్పించి వారి ద్వారా హెచ్చరిక చేశాడు. మరి ఈ భూమి మీద ఉన్న మరి సంఘంలోని పెద్దలు కూడా దేవుడు హెచ్చరిక చేయమని నిర్ణయించాడు. మరి సంఘంలోని 7 పనుల్లో ఒక పని హెచ్చరిక చేయడం. సంఘంలో సువార్తికుడు కూడా హెచ్చరిక చేయాలి. తల్లిదండ్రులు కూడా తన బిడ్డల హెచ్చరిక కలిగి ఉండాలి. ఇలా చేయకపోతే వారు మంచి మార్గాలు నడవరు. దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలుకి కావలివాని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏం చేయాలంటే హెచ్చరిక చేయాలి. ఈరోజు కావలివాని గురించి మనం ఆలోచన చేస్తుంది ఏంటంటే, కావలివాని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏం చేయాలంటే శత్రు దేశం నుంచి వచ్చే ఖడ్గాన్ని చూసి ఆయన బోరు ఓదాలి. ఆ బోరు వినిన ఆ ఇశ్రాయేలు ప్రజలు వారు జాగ్రత్త పడాలి. అలా జాగ్రత్త పడకపోతే వాళ్ళకి ఏం జరుగుతుందంటే, మరి జాగ్రత్త పడిన వారు రక్షింపబడతారు, అజాగ్రత్తగా ఉన్నవారు నాశనం అవుతారు. అయితే ఆ బోర ఊదే కావలి వాడు ఏం చేయాలా? ఆ బోర ఊదాలి. ఆ ఊదితే ఆయన ఉత్తరవాది కాదు, ఆ బోరు ఓదుకుంటుంటే ఆయన ఉత్తరవాది. అయితే ఈడు తన దుర్మార్గతను బట్టి, తన దోషాన్ని బట్టి ఈయన మన్నిస్తాడు. అయితే వాడు ప్రాణాన్ని గురించి నేను విచారణ చేస్తాను. నువ్వు ఎందుకంటే నువ్వు బోరు ఓదలా, నువ్వు హెచ్చరిక చేయాలా, నువ్వు ప్రకటన చేయాలా, అందుకే నేను విచారణ చేస్తాడు. అయితే కావలివానైనా యెహెజ్కేలుకి దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీకు ఒక పని ఉంది,
ఏం పని అంటే నువ్వు హెచ్చరిక చేయాలి. ఎవరికి హెచ్చరిక చేయాలంటే ఇశ్రాయేల్ ప్రజలకి. ఏమని హెచ్చరిక చేయాలంటే, ఓ దుర్మార్గులారా మీ దుర్మార్గతను విడవండి అని. అయితే ఇశ్రాయేల్ ప్రజలు ఆ యొక్క హెచ్చరికను స్వీకరించి వారు దుర్మార్గతను విడవాలి. దుర్మార్గతను విడిచి వారు మార్పు పొందాలి. మార్పు పొందితే దేవుడికి అంగీకారంగా ఉంటుంది, దేవునికి ఇష్టానుకూలంగా ఉంటుంది. అప్పుడు వారి జీవితాన్ని సరైన మార్గంలో నడిపించుకోవాలి. ఈరోజు మనం కూడా ఆలోచించేద్దాం. దేవుడు ఈరోజు ప్రతి ఒక్కరిని హెచ్చరిక చేసే స్థాయిలో ఉన్నారు. ఒక తల్లిదండ్రులు తన బిడ్డ ఫెయిల్ అయినాడంటే, తన బిడ్డ తన జీవితంలో వాని జీవితంలో ఫెయిల్ అయినాడంటే తల్లిదండ్రుల యొక్క హెచ్చరిక చేసే బాధ్యత దేవుడు ఇచ్చాడు. ఆ హెచ్చరికల గురించి దేవుడు ఒకరోజు విచారణ చేస్తాడు. మరి సువార్థకుడుగా సువార్థ సంఘంలోని సభ్యులు మరి వారి యొక్క దూరం అవుతున్నప్పుడు, వారి స్థితి లోకాన్ని ఆశించినప్పుడు సువార్త గురించి కూడా దేవుడు విచారణ చేస్తాడు. సంఘ పెద్దలుగా ఉన్నారు, ఆ సంఘ పెద్దలు సంఘంలోని వారి పరిస్థితిని సరిగా విచారణ చేయకపోతే, వారిని హెచ్చరిక చేయకపోతే వారి గురించి కూడా దేవుడు ఒకరోజు విచారణ చేస్తాడు. ప్రేమైన వాళ్ళారా, ఆలోచన చేయండి. దేవుడు ఈరోజు కావలవాని గురించిన ఉపమానం మనకు తెలియజేస్తూ, హెచ్చరిక అనేక సందర్భాల్లో అనేక ప్రాంతాల్లో హెచ్చరిక జరుగుతుంది. కుటుంబంలో జరుగుతుంది, సంఘంలో జరుగుతుంది, ఆయా సువార్త కూడికల్లో జరుగుతుంది, మరి కుటుంబ పెద్దల ద్వారా జరుగుతుంది. మరి ఇలాంటి అవకాశం ఉంటే మనం ధన్యులం. ఎక్కడైతే హెచ్చరిక పొందుతున్నామో ఆ హెచ్చరిక పొందిన వారు ధన్యులు. కొందరు అనుకుంటారు, అప్పుడు మాకు ఇలా చెప్పేవారు లేరు, అందుకే మా బ్రతుకులు ఇలా తగిలిపోయినాయి. ఇప్పుడు మీకు చాలా మంది చెబుతున్నారు, మేము సలహాలు ఇస్తున్నారు, మంచి మార్గం నడవమని బోధిస్తున్నారు, అయితే మీకు అవకాశం ఉంది, మారండిరా. ప్రేమన్న వాళ్ళారా, హెచ్చరిక నేను పొందానంటే నేను ధన్యుడిని. హెచ్చరిక తల్లిదండ్రులు చేశారంటే ఆ బిడ్డలు ధన్యులు అవుతారు. ఆ బిడ్డలను మరి దుర్మార్గంగా పెంచాలంటే హెచ్చరిక చేయరు వాళ్ళు. వారు నడిచే మార్గం వారికి యథార్థంగా కనిపిస్తుంది. అయితే చివరికి అది మరణానికి వస్తుంది. వాడు పెద్దవాడైనప్పుడు, దుర్మార్గుడైనప్పుడు మాత్రమే ఆ తండ్రి ఇంట్లో చేరి కుమ్మలుతాడు. అయితే మొదట్లోనే వాడిని హెచ్చరిక చేస్తే వాడిని మంచి మార్గం పెంచడానికి దేవుడు నిన్ను వాడిపైన హెచ్చరిక చేయగలగా వాడికి తండ్రిగా దేవుడు నిన్ను నియమించాడు. ఇక్కడ సువార్థకుడు హెచ్చరిక చేసినా, మరి సంఘ పెద్దలు హెచ్చరిక చేసినా, ఇవి స్వీకరించిన వారు ప్రయోజకులు అవుతారు, దేవునికి ఇష్టలు అవుతారు. దేవుడు అనుకున్న రీతిగా వారి జీవితం ఉంటుంది. అలాగే కావలవాని గురించిన ఉపమానం ఏమంటే, ఇశ్రాయేలుని హెచ్చరిక చేయి అనే యెహెజ్కేలు దేవుడు నిర్ణయించాడు. ఆ హెచ్చరిక ఇశ్రాయేల్లో వారి జీవితాన్ని మార్చుకుని జాగ్రత్త పడాలని వారికి చెప్పాడు. ఈరోజు మనకు కూడా అనేక మందిని హెచ్చరిక చేయవారుగా నిర్ణయించాడు. వారి ద్వారా మనం పొందిన హెచ్చరికను స్వీకరించి, అది నాకు కాదులే నీకు అనకూడదు, అది నాకే అది స్వీకరించి నా తప్పులు నేను దిద్దుకుంటూ ఉంటే, ప్రతినిత్యం ఒక్కొక్క దాని గురించి నేను మనసు మార్చుకుంటూ ఉంటే నా జీవితానికే సరిపోతుంది. నేను ఎదుటివాని తప్పులు చూడడానికో, ఎదుటివాని యొక్క పొరపాటు చూడడానికో నాకు అవకాశం లేకుండా ఉంటుంది. అయితే యెహెజ్కేలు ఇక్కడ దేవుడు ప్రతినిధిగా బోధిస్తున్నాడు, ఓ దుర్మార్గుడా, ఈరోజు ఎవరిని కూడా మనం వారి పొరపాట్లు కప్పెట్టాలన్న అవసరం లేదు. యథార్థంగానే చెప్తే వారు మార్చుకుంటారు. వారికి నువ్వు చెప్పకపోతే వారు ఆల్రెడీ వారు నాశనం అయిపోతారు. అయితే వారికి చెప్పలేదు కనుక నిన్ను నన్ను ఒకరోజు విచారణలోకి పోతాం. ఆ విచారణలోకి పోకుండా అంటే ఈ భూమి మీద బ్రతికిన రోజులు మనం ఏం చేయాలంటే, నాకు తల్లిదండ్రులుగా బాధ్యత ఇచ్చాడా, నేను నా పిల్లలు ఎలా హెచ్చరిక చేయాలి. వారికి ఇచ్చిన సమయం, నైనా ఇదిగో నీకు 5 గంటల టైం అయిపోయింది కాలేజ్ టైము, నువ్వు 6 గంటల వరకు ఎక్కడున్నావు, మరి నువ్వు విచారణ చేస్తావు, హెచ్చరిక చేస్తావు, అప్పుడు ఆ బిడ్డ మార్పు పొందుతాడు. మరి ఈ విచారణ చేసే స్థాయి నీకు ఇచ్చినప్పుడు, ఆ హెచ్చరిక చేసే స్థాయి నీకు దేవుడు ఇచ్చినప్పుడు, అలా నువ్వు చేయకపోతే, దాన్ని సద్వినియోగపరచకపోతే, ఒకరోజు మనం దేవుని దగ్గర విచారణకు వెళ్తాం. అక్కడ తీర్పు ఉంది. ఆ తీర్పులో నీకు ఇచ్చిన సమయాన్ని బట్టి నువ్వేం చేసావు. నీకు ధనాన్ని ఇచ్చాను, ఆ ధనాన్ని ఏం చేసావు. నీకు గృహాన్ని ఇచ్చాను, ఆ గృహాన్ని ఏం చేసావు. నీకు సంఘంలో ఒక పెద్దగా నిర్ణయించానే, ఆ సంఘంలో నువ్వు బాధ్యత ఏం చేసావు. ఒక సువార్థకుడు నిర్ణయించానే, సువార్థకుడు నువ్వేం చేసావు. వీటన్నిటిని బట్టి ఒకరోజు దేవుడు మనందరూ కూడా విచారణ చేస్తాడు. ఈ విచారణ ఉందని మనందరూ కూడా మనకి ఇచ్చిన స్థాయిలో మనం ఏం చేయాలంటే హెచ్చరిక చేయాలి. హెచ్చరిక ఎవరన్నా మన పైన ఉన్నవారు మనకు కూడా హెచ్చరిక చేస్తే దాన్ని స్వీకరించి మనం మార్పు పొందాలి.
అలా మార్పు పొందితే దేవుడికి అంగీకారం ఉంటుంది. ఈ యొక్క గ్రంథాన్ని బట్టి, ఇప్పుడు మనం చదువుకున్న ఈ లేఖనాన్ని బట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే తనకి ఇష్టలుగా బ్రతకాలని, తన యొక్క మార్గంలో నడవాలని. దూతలను హెచ్చరిక చేయవారుగా నిర్ణయించాడు, మరి కుటుంబ పెద్దలను హెచ్చరిక చేయవారుగా నిర్ణయించాడు, మరి ప్రవక్తలను హెచ్చరిక చేయవారుగా నిర్ణయించాడు, మరి అక్కడ నాయకులను హెచ్చరిక చేయవారుగా నిర్ణయించాడు, మరి కుటుంబ తల్లిదండ్రులుగా హెచ్చరిక చేయవారుగా, సువార్థకులు హెచ్చరిక చేయవారుగా, మరి సంఘంలోని పెద్దలను హెచ్చరిక చేయవారుగా ఎందుకు ఇలా నిర్ణయించాడు అని అంటే మనందరం కూడా సరైన మార్గంలో, దేవునికి అనుకూలమైన మార్గంలో, దేవునికి ఇష్టమైన మార్గంలో నడవాలని మనందరం కూడా దారి తప్పి మనం తిరుగుతున్నప్పుడు ఈ భూమి మీద ఉన్న ఈ నాయకులైన వీళ్ళందరూ కూడా హెచ్చరిక చేసినప్పుడు దాన్ని మనం సంతోషం స్వీకరించాలంటే మనలో కఠిన హృదయం ఉండకూడదు. కఠిన హృదయం ఉంటే పరలోకానికి పోలేము. కఠిన హృదయం ఉన్న పరో తన జ్యేష్ఠ కుమారుని పొందుకున్నాడు. మనకు అలా అవకాశం దేవుడు ఇలా మరి మంచి అవకాశం ఇచ్చాడు. ఈ సమయాన్ని దేవుడు ఇచ్చాడంటే నన్ను హెచ్చరిక చేశాడు. నేను ఈ హెచ్చరికను స్వీకరించి నన్ను దిద్దుకోవాలి. నేను దుర్మార్గంతో బతుకుతున్నానా? మార్పు పొంది దేవుడికి అంగీకారంగా, దేవుడికి ఇష్టడుగా బ్రతికితే దేవుడు అంగీకరిస్తే దేవుడు ఆశ్రయిస్తాడు, దేవుడు దీవిస్తాడు, మన మార్గాన్ని వర్ధలింప చేస్తాడు. ప్రేమైన వాళ్ళారా, కావలివాని గురించిన ఉపమానం ఏమంటే కావలివాడు ప్రకటించాలి, జనులు వినాలి, విని జాగ్రత్త పడాలి. ఇలా జాగ్రత్త పడితే వారు అపాయం నుంచి తప్పించుకుంటారు, వారు రక్షింపబడతారు. ఆ యొక్క హెచ్చరికను మరి నిర్లక్ష్యం చేస్తే, అజాగ్రత్త పడితే వారు శిక్షణ తెచ్చుకుంటారు, నాశనాన్ని కొని తెచ్చుకుంటారు. అయితే మనం కూడా మనకి ఏ సందర్భంలో హెచ్చరిక జరిగిందో ఆ హెచ్చరిక సందర్భంలో మనం కూడా అది స్వీకరించి జాగ్రత్త పడదాం, దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాం, మనం రక్షణ పొందిన వారుగా ముందుకు సాగుదాం, ఆ పరలోకాన్ని స్వాస్థ్యాన్ని మనం పొందుకుందాం. ఈ కొద్ది మాటలు నేను హెచ్చరిక చేసుకుంటూ మిమ్మల్ని అందరూ కూడా ప్రేమతో హెచ్చరిక చేస్తూ, నేను ఆ యొక్క బోర్డు పైన చెప్పలేకపోయాను, సరే ఏదేమైనా కూడా దేవుడు ఈ కొద్ది మాటలు దీవించాలని, అందరి హృదయాలు ఫలింప చేయాలని కోరుతూ ముగిస్తున్నాను.